ముందుగా మంచి ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని నీళ్లు లేకుండా చేసుకున్నాక ఆయిల్లో వేయించుకోవాలి వాటిని. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేశాక కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. తాలింపు అంతా అయ్యాక నిమ్మకాయ రసం వేసుకోవాలండి. మనకు సి విటమిన్ కూడా మంచిగా దొరుకుతుంది. ఆవపిండి, వెల్లుల్లిపాయలు, వేయించుకున్న ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మనం తీసుకున్న ఉసిరికాయ ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉసిరి ముక్కలలో ఆవపిండి వేసుకోవాలి. మనం తీసుకున్న ఉసిరి ముక్కల క్వాంటిటీకి తగ్గట్టు కారం వేసుకుందాం. మనం వేసుకున్నవన్నీ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు ఉసిరి ముక్కలలో వేసుకొని మంచిగా బాగా కలపాలి. ఈ ఉసిరికాయ పచ్చడి గ్లాస్ జార్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి.